హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలుగులో ఉన్నటువంటి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు ఒక చిన్న కొండ గుర్తు పెట్టుకుందాం. అవేంటంటే ధర్మబోధ. ధర్మబోధ అనేదాన్ని ఇప్పుడు ఎలా అంటే మనం కోడ్ రూపంలో చెప్పుకునేది, కుటుంబ ధర్మాన్ని పద్య రూపంలో నన్నయ్య చెప్పాడు. ఇది కోడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ లెసన్ చైతన్యం. చైతన్యం లెసన్ వచ్చేసరికి సామాజిక కవితని చైతు తాపీగా చెప్పాడు. ఇదన్నమాట కోడు. సామాజిక కవితని చైతన్యంలో చైతు, తాపీ ధర్మారావులో తాపీగా చెప్పాడు. చైతన్యం అనే పాఠం గుర్తుకు రాగానే తాపీ ధర్మారావు అని గుర్తుకొస్తుంది అన్నమాట. సామాజిక కవితని చైతు తాపీగా చెప్పాడు. ఇది కోడ్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ లెసన్ హరివిల్లు. హరివిల్లు అంటే ఏంటంటే ఇంద్రధనస్సు అని అర్థం అన్నమాట. అంటే హరివిల్లులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. హరివిల్లులో ఎలాగైతే 7 రంగులు ఉంటాయో వివిధ కవుల్లో ఒక్కరైతే ఉండరుగా, ఎంతోమంది ఉంటారు కదా. అలా గుర్తుపెట్టుకోండి. హరివిల్లు అనేది ఎక్కడ ఉంటుంది? ప్రకృతిలో ఉంటుంది. దాన్ని మనం ఏం చేస్తాం? వర్ణిస్తాం. అలా అన్నమాట. హరివిల్లు, ప్రకృతి, వర్ణన, వివిధ కవులు. నెక్స్ట్ వచ్చేసరికి ఆత్మకథ. ఎవరు రచించారు? ఎండ్లూరి సుధాకర్ గారు రచించారు. ఇది వచ్చేసరికి వచన కవిత, స్వయం కృషి అన్నమాట. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా మనం ఫామ్ చేద్దామంటే, స్వయం కృషితో వచన కవితని ఆత్మకథగా ఎండ్లూరి సుధాకర్ గారు రచించారు. ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్నేహం ఒక్కరితో అయితే ఉండదు కదా, చాలామంది మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ విధంగా చూసుకున్నట్లయితే వివిధ కవులు. వ్యక్తిత్వ వికాసం, వయసు పెరిగే కొద్దీ మనిషిలో వికాసం పెరిగే కొద్దీ స్నేహాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు క్లస్టర్స్ నుంచి ఇంకా పెద్ద అయ్యే కొద్దీ కౌమార దశలో వచ్చేసరికి ఇంకా ఎక్కువ బ్యాచ్ ఫార్మేషన్ ఎలాగైతే జరుగుతుందో, సమవయస్కులతో ఎక్కువగా మనం బృందాలు అనేవి ఏర్పరచుకుంటాము. అలాగే అన్నమాట. ఇది గుర్తుపెట్టేసుకోండి. స్నేహం అనగానే వివిధ కవులు గుర్తుకు రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి తీర్పు అనగానే పరోపకారం, ఆధునిక పద్యం, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. ఈ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తీర్పు ఇచ్చారు. అదేదో మూవీ ఉంది చూసారా, ఇంకా పెద్దరాయుడు మూవీను సంథింగ్ ఏదో ఉంది, అట్లా అన్నమాట. జంధ్యాల పాపయ్య తీర్పిచ్చాడు. ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మాట మహిమ, ఆధునిక పద్యం, జీవన విధానం, కొలకలూరి స్వరూపారాణి గారు రచించారనమాట. ఈ కొలకలూరి స్వరూపారాణి అంటే ఈ జీవన విధానం, పద్య రూపంలో జీవన విధానం గురించి కొల్లలో మాటిచ్చింది ఎవరు? స్వరూపారాణి. అదన్నమాట కోడ్. నెక్స్ట్ వచ్చేసరికి గద్య భాగం అన్నమాట. ఇల్లలకగానే కథానిక, స్త్రీ చైతన్యం, సత్యవతి ఇల్లలికింది. అదన్నమాట, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రంగస్థలం వచ్చేసరికి తన్నికెళ్ళ భరణి గారు రచించారు. ఈయన అసలు ఒక మూవీ తీశారండి. అసలు ఎంత బాగుందంటే ఆ మూవీ, చక్కటి మూవీ అండి. మిథునం అని చెప్పేసి మూవీ, ఎక్స్ట్రాడినరీ మూవీ. ఈ జనరేషన్ వాళ్ళు చూడాల్సిన తగిన మూవీ అండి అది. ఈయన మూవీస్లో చేస్తూ ఉంటారు కదా, చక్కగా పాటలు కూడా పాడుతూ ఉంటారు. అసలు చాలా మంచి నటుడు అన్నమాట ఆయన. ఈయన రచించినటువంటి రచన వచ్చేసరికి రంగస్థలం అన్నమాట. సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేస్తూ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియమైన నాన్నకు అంటే ఎవరు రాస్తారు? నాన్నకు అంటే పిల్లలేగా రాసేది కాబట్టి బాలాదేవి, పింగళి బాలాదేవి. ప్రియమైన నాన్నకు పింగళి బాలాదేవి. ప్రియమైన నాన్నకు అంటే అక్కడ ఏముంది? లేకుంది. అంటే ఈ నాన్నకి, కూతురికి, తండ్రికి ఏంటి అవి? మానవ సంబంధాలు. ఓకే, ఇలా గుర్తుంచుకోండి. కొండ గుర్తులు పెట్టుకుంటే మనం ఏంటంటే ఫాస్ట్గా, సింపుల్గా మనకి త్వరగా గుర్తొస్తాయి అనమాట. ఈజీగా చదవగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆశావాదిలో ఆశ ఉంది, ఆశావాది ప్రకాష్ రావులో ఆశావాది ఉంది. ఇదన్నమాట. జీవితంలోనే ఆశలు అనేవి, కోరికలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఆశావాది ప్రకాష్ రావు. నెక్స్ట్ వచ్చేసరికి ఏ దేశం ఏగినా అంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తున్నట్లే కదా. యాత్రా సాహిత్యం అంటే యాత్ర చేస్తున్నట్లు. దేశం అంటే దేశభక్తి గురించే కాబట్టి దేశభక్తి ఇతివృత్తం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఊతుకూరి లక్ష్మీకాంతమ్మ గారు దీన్ని రచించారు. లక్ష్మీకాంతం అంటే ఇప్పుడు మనం జనరల్గా తెలుసు, లక్ష్మీదేవి ఒక్క చోట ఉండదు, అన్ని ఊర్లు, అన్ని ప్లేస్లు ఒక్క ఇంట్లోనే ఉండదు స్థిరంగా అని చెప్పేసి అంటారు కదా. లక్ష్మీదేవి దేశం ఏగింది.
ఇది అన్నమాట కొండ గుర్తు. నెక్స్ట్ వచ్చేసరికి నా చదువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు. స్ఫూర్తి స్వీయ చరిత్ర అన్నమాట. ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన చదువు గురించి చెప్పారు. నలుగురికి స్ఫూర్తిగా చదువు గురించి చరిత్ర అనేది చెప్పేశారు. ఇదన్నమాట కొండ గుర్తు. నెక్స్ట్ వచ్చేసరికి ఆకుపచ్చ శోకం పర్యావరణ కవిత్వం, పర్యావరణం డేవిడ్ లివింగ్స్టన్. ఇదన్నమాట. ఆకుపచ్చగా ఉంది ఈ పర్యావరణంలో, ఆకుపచ్చగా ఉండే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, లివింగ్ చేస్తున్నాం. సో లివింగ్స్టన్. ఓకే, ఇలా కొండ గుర్తులు పెట్టుకోవడం వల్ల మనకి ఈ లెసన్ ఎవరు రచించారు, ఈ పాఠం అనేది పాఠ్యభాగ రచయిత ఎవరు అన్న విషయం దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వమాట. రీసెంట్గా వచ్చినటువంటి టెట్ ఎగ్జామ్స్లో కూడా కవి పరిచయాలు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. ఈ పాట రచయిత ఎవరు, ఈ పాఠ్యం ఎవరు రచించారు, అతనికి ఉన్న కలం పేరేంటి, బిరుదులేంటి, అతని ఇప్పుడు ప్రజెంట్లో అయితే తల్లిదండ్రుల గురించి అడగట్లేదు. కాకపోతే ఏంటంటే మిగతావన్నీ అడుగుతున్నారనమాట. ఖండకావ్యాలు ఎవరు రచించారు, దళితుల గురించి ఎవరు రచించారు, నెక్స్ట్ వచ్చేసరికి నవయుగ కవి చక్రవర్తి ఎవరి బిరుదు, ఇట్లాగ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఇట్లాంటివి మనం కొండ గుర్తులు పెట్టుకున్నామంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇట్లా సంసర్గం చేసుకుంటే మనకి అవన్నీ గుర్తుండిపోతాయి. ఆ పదం చూసిన వెంటనే మనకి టక్కున గుర్తొచ్చేస్తుంది. ఇదన్నమాట. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.